ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అమెరికా సేనకు చిక్కడానికి ముందు లాడెన్ ఎన్ని స్థావరాలు మార్చాడో లెక్కే లేదు. సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్, ఇలా ఎన్నో దేశాల్లో ఎన్నెన్నో స్థావరాల్లో మాటు వేస్తూనే ఉగ్రవాద దాడులకు వ్యూహం పన్నాడు. ప్రత్యక్షంగా అగ్రరాజ్యం అమెరికా మీదనే యుద్ధం ప్రకటించాడు. ఇది పాకిస్తాన్లోని పెషావర్లో ఉన్న లాడెన్ ఇల్లు. యూనివర్సిటీకి దగ్గరలో ఉండే ఈ ఇంట్లో విశాలమైన గదులు, మత పెద్దలను కలుసుకోవడానికి పెద్ద హాలు ఉన్నాయి. ఈ ఇంట్లో దాదాపు 20 ఏళ్లున్నాడు. లో లాడెన్ పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి మకాం మార్చాడు. పెషావర్ నాటి రోజులతో పోలిస్తే ఇక్కడికొచ్చేటప్పటికీ అతని మనసులో ఉగ్రవాదం బలంగా నాటుకుపోయింది. ఈ మత మౌఢ్యాన్ని మరింత విస్తరించడానికి జిహాదీ రూట్ ఎంచుకున్నాడు. దాదాపు గుహలాగా ఉండే ఈ స్థావరంలో జిహాదీలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అప్పట్లోనే దీని నిర్మాణానికి మోడర్న్ టెక్నాలజీని వాడాడు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు, వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి బంకర్లు నిర్మించాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద సోవియట్ యూనియన్ దాడులకు భయపడి సూడాన్కి పారిపోయాడు. ఇది సూడాన్లోని ఒసామా స్థావరం. ఇక్కడే తన అనుచరులను ఒసామా కలుసుకునేవాడు. ఈ ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఓ భవనాన్ని ఆఫీస్గా వాడుకునేవాడు. లాడెన్ ఉగ్రవాద వైఖరి సూడాన్ ప్రభుత్వానికి చికాకులు తెప్పించడంతో దేశం వదిలిపోవాలని ఆదేశించింది. అక్కడి నుంచి 3 భార్యలు, అనుచరులతో ఆఫ్ఘన్లోని జలాలాబాద్కి పయనమయ్యాడు. ఆఫ్ఘన్ రాజుకు చెందిన ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్నాడు. అయితే అక్కడ ఆఫ్ఘన్లోని కొన్ని ముఠాలు జలాలాబాద్ స్థావరం మీద దాడి చేయడంతో అక్కడి నుంచి ఇంతకు ముందటి గుహలోకి మకాం మార్చేశాడు. అప్పుడే తాలిబన్లతో చేతులు కలిపాడు. ఇక అక్కడి నుంచి భారీ స్థాయిలో ట్రైనింగ్ మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచే ఒసామా పేరు పాపులర్ అయింది. అమెరికా బలగాలు జలాలాబాద్ స్థావరం మీద దాడి చేశాయి. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి తర్వాత తారాబోరా గుహల్లో తలదాచుకున్నాడు. చూడ్డానికి బక్కపల్చగా ఉండే ఒసామా బిన్ లాడెన్ కి అగ్రరాజ్యంతో తలపడేంత శక్తి, తెగువ ఎక్కడి నుంచి వచ్చాయి? 54 ఏళ్ల ఒసామా జీవిత రహస్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఒసామా బిన్ లాడెన్ పుట్టింది 1957 మార్చి 10. సౌదీ అరేబియాలోని రియాద్కి చెందిన ఓ సంపన్న కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాడు. తండ్రి బిజినెస్ ని వారసత్వంగా అందిపుచ్చుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. 17 ఏళ్ల వయసుకే పెళ్లి కూడా అయింది. యూనివర్సిటీలో చదువుకునే టైంలోనే పాశ్చాత్య దేశాల మీద మత పోరాటాలు చేయాలని కొంతమంది ప్రొఫెసర్ల పైత్య భావజాలం ఒసామా మీద ప్రభావం చూపించింది. అదే అతన్ని ఉగ్రవాదం వైపు మళ్లించింది. దానికోసం సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లతో చేతులు కలిపాడు. సోవియట్ దాడులు ముమ్మరమవడంతో పాకిస్తాన్లోని పెషావర్కి మకాం మార్చాడు. ఇక్కడి నుంచే ముజాహిద్దీన్లకు సహాయం చేసేవాడు. నిరుద్యోగులని యువతని ఆకర్షించి వాళ్లని జిహాదీకి ఉసుగొలిపేవాడు. సోవియట్ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించడం, వారికి ఆర్థిక సాయం చేయడం లాంటివి చేస్తూ వాళ్లలో ఓ ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తర్వాత పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, తర్వాత సూడాన్కి ఇలా మకాం మార్చాడు. సోవియట్ యూనియన్ మీద పోరాటానికి అమెరికా సాయం పొందిన లాడెన్ ఆ తర్వాత అదే అమెరికాకి బద్ధశత్రుగా మారాడు. లాడెన్ జలాలాబాద్లో ఉండగా జరిగిన కొన్ని సంఘటనలతో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టాల్సొచ్చింది. ఇది లాడెన్ మొదటి విజయం. అప్పుడే అల్ జవాహిరీతో కలిసి అల్ ఖైదాని స్థాపించాడు. పాశ్చాత్య దేశాల మీద సమరం ద్వారా అరబ్ ప్రపంచానికి రక్షకుడన్న ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అంతర్గత యుద్ధంలో నార్థరన్ అలియన్స్ పై పోరాటానికి తాలిబాన్ నేత ముల్లా ఒమర్తో చేతులు కలిపాడు. ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ ముఠాలకు అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ దేశాల మద్దతుండేది. ఇలా ఈ ముఠాలతో కలిసి ఆయా దేశాల మీద పోరాడేవాడు. ఇందుకోసం ఇంతకుముందే తయారు చేసుకున్న గుహ సమీపంలో ట్రైనింగ్ ఇచ్చేవాడు.
రాకెట్ లాంచర్లు, మోర్టార్లు వాడడంలో స్థానిక యువతకు ముమ్మరంగా శిక్షణిచ్చేవాడు. ఇలా పాపులారిటీ తెచ్చుకుంటూనే అమెరికా మీద దాడులు మొదలుపెట్టాడు. ఎంతో పగడ్బందీ ప్రణాళికతో సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేశాడు. అప్పట్నుంచి అమెరికా దాడుల్ని తప్పించుకోవడానికి రకరకాల స్థావరాలు మార్చేవాడు. తాను బతికే ఉన్నానన్న సందేశం ఇవ్వడానికి అప్పుడప్పుడు టీవీల్లో కనిపించేవాడు.